వాళ్ళు వచ్చారంటే భయం, మంచం కింద నక్కుతారు, లేకపోతే పెట్లో అలమరలో కూర్చొని తలుపేసుకుంటారు వాళ్ళు వెళ్ళే వరకు. అవి ఉంటేనే సినా పనిచేస్తుంది, కానీ పురుగులు ఉంటే సినా పనిచేయదు. ఇవి ఉండి పురుగులు ఉండాలి. వస్తున్నా బెడ్ వెట్టింగ్ కూడా ఫిజికల్ సిమ్టమ్. ఈ పురుగులు లోపల ఉండటం వల్ల వాళ్ళకి టైమ్లీగా అదే టైంకి ఇంచుమించుగా సినిమా వదిలిపెట్టే టైం అంటారే, అలాగే బెడ్ వెట్టింగ్ టైం అని రోజు అదే టైంలో బెడ్ వెట్టింగ్ చేస్తారు సినిమా వాళ్ళు. ఎంచేత లోపల ఉన్న పురుగులకి అదే టైంలో సినిమా వదిలిపెడతారు, కదులుతాయి లోపల. ఆ బొట్టు దగ్గర ఆ పురుగులు ఎట్టే కదులుతాయి ఆ టైంకి, ఉపవాసిస్తాడు నిద్రలో. ఇరిటబుల్ గులగులాడుతుంది ఆ బొట్టు దగ్గర, బ్లాడర్ ఇరిటేట్ అయ్యి వచ్చేస్తుంది. అంటే బిట్వీన్ 10 and 10:30 అంటాడు అనుకోండి, అది మోడాలిటీ కింద తీసుకోకూడదు. ఆ లోపల ఉన్న పురుగులకి మోడాలిటీ, వాటికి సినిమా వదిలిపెట్టే టైము సినా. ఇంకా అసలు సిమ్టమ్స్, వాడు ఎవరన్నా పలకరిస్తే బిర్ర బీసిపోతాడు. ఏమవుతుంది? అతి సిగ్గు అంటాను చూడండి, బ్యాష్ఫుల్, ఇంట్లోకి బారిపోతాడు. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే చూపిద్దామని ఎదురుకి తీసుకొస్తూ ఉంటే బిర్ర బీసిపోతాడు, చాలా కోపడతాడు. కోపం అంటే మాట రాదు నోటింబడి, మొహం ఎర్రబడిపోతుంది. ఎవరన్నా రైల్లో కానీ బస్సులో కానీ పెడుతూ ఉంటే మీ అబ్బాయి అండి అని అడిగితే ఇలా పెడతాడు. అడిగింది వాడు అబ్బాయి, మీ అబ్బాయి అని అడిగారు. వీడిలా మొహం పెడతాడు, మన గురించి అడుగుతున్నారు, వీడికి ఎందుకు మన గురించి అని. సరే వాడు చెబుతాడు, మా అబ్బాయి అండి ఏదో చెబుతాడు. చెబితే పేరేమిటి? ఏదో చెబుతాడు, వెంకటేశ్వర. ఏం బాబు అంటే పలకరించాడు కూడా అని. వాడు మన పక్క స్టేషన్ లో ఏదో అయితే వాడు పాపం బిళ్ళలు తీసుకొచ్చి చేతికి ఇచ్చాడు, ఏడుస్తాడు. ఇప్పుడు చేయి పట్టుకుంటారు, బాబు అంటే లక్కును బ్యాడ్ చేస్తాడు. ఏంటంటే మాకు వచ్చాడే, పలకరించాడు వాడు. కొట్టాడంటే పలకరించాడని. ఇలాంటి వేదవేషాలు ఉండాలి, సినిమా వేయాలండి. ఇంట్లో వాళ్ళు పలకరించినా వాడు వద్దనుకున్నప్పుడు పలకరిస్తే ఇన్ని పనులు చేస్తాడు. మొహం కందగడ్డలే అవుతుంది, బజ్జీలు వేయిస్తున్నట్టుగా పెడతాడు. మొహం కోపం వస్తే మాత్రం ఎర్రగా అయిపోతుంది. అయిపోయి మూతే బిగించి కాసేపు ఉండి ఇలా అని ఏడుస్తాడు. అంటే 5 minutes మొహం ఆ ఇంకాండిసెన్స్, ఆ ఎరుపాల వస్తుంది వాడికి, సినిమావాడికి. గండు బిల్లెల్లే ఉంటుందన్నమాట వాడిని కొంచెం కదిలిస్తే మనిషి, ఆ కోపం. సినా శబడిల్లా లివర్ బాగుండలేదు, జీర్ణశక్తి బాగుండలేదు, మాటిమాటికి నీళ్ళ విరేచనాలు అవుతున్నాయి, కడుపులో పురుగులు ఉన్నాయి. ఎక్కడన్నా శరీరం మీద పుండైతే అందులో పురుగులు వస్తున్నాయి. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. వీడు పెద్దవాడు అయ్యేటప్పటికీ ప్రణవో క్యాన్సరో ఏదో వచ్చి అందులోంచి పురుగులు వస్తాయి. శబడిల్లా. కంట్లో కురుపు వచ్చింది ఒక పిల్లికి, ఎన్నాళ్ళకి తగ్గలేదు. ఆ కురుపు వాసనేసి అందులోంచి చిన్న పురుగులు లాంటివి వచ్చినాయి. వస్తే శబడిల్లా 200 ఒక డోసు వేశారు ఆ పిల్లి యజమాని. 3 రోజుల్లో క్యూర్ అయిపోయింది. వారం రోజుల్లో ఆ కంటి ఇన్ఫ్లమేషన్ క్యూర్ అయింది. 1 నెల రోజుల్లో కన్ను మామూలుగా వచ్చేసి తీసుకొచ్చి చూపించాడు ఆ పిల్లి. శబడిల్లా సార్ ఒక డోసు వేశాను. ఈ డ్రగ్స్ ముఖ్యంగా ఇండికేట్ అవుతాయి. తర్వాత మెడోరినం, అంటే మిగతా మెడోరినం సిమ్టమ్స్ ఉండాలి. టూజా, ఆర్జెంటినం నైట్రికం, అది కూడా పడ. ఆర్జెంటినం నైట్రికం పంచదార తెగతినేస్తూ ఉంటారు. కడుపులో పాములు పడతాయి, తినద్దురా అంటే వినడు అంటారు. పంచదార వల్ల పడవు, కడుపులో పాములు పట్టడం పంచదార తినటం రెండు కలిసి వీడుకుంటాయి. పెద్దవాళ్ళు కూడా జేబులో పొట్లాలు కట్టి వేసుకుంటారు. ఆఫీసులో పనిచేస్తూ ఆ పక్కకి మంచినీళ్ళ కోసం కూజా దగ్గరికి వెళ్ళి ఆ పొట్లను తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటారు. నేట్రమూరుకి ఉప్పు ఎట్లాగో ఆర్జెంటీనం నైట్రియం వాళ్ళకి చక్కెర ఎట్లాగా. ఆర్టిమిసియా వల్గారిస్, ఈ డ్రగ్గులు ముఖ్యంగా ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతాయి. ఇంకా కాస్టికం
కనుక క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫాక్స్, సల్ఫర్, సైలిషియా, సేనా, సెబడిల్లా, మెడోరినం, సూజా, ఆర్జెంటినం నైట్రికం, ఆర్టిమిజియా వల్గారిస్. కొందరికి చిన్నప్పటి నుంచి చెవులో పురుగులు వస్తాయి, కొందరికి ముక్కులో పురుగులు వస్తాయి, కొందరికి పళ్ళ మధ్య నుంచి చిన్న కదులుతున్న పురుగులు వస్తాయి. నొప్పి వచ్చి పళ్ళు డికే ఆఫ్ టీత్ ఉండి ఆ పక్క నుంచి చిన్న పురుగులు వస్తాయి. దాన్ని చూస్తే ఈ పిప్పి పన్నును గురించి ఒక థియరీ తీసి చెప్తారు. లోపల పురుగు ఉంటుంది అని చేత అలా నొప్పి వస్తూ ఉంటుంది. అందుకని ఏదో అందులో మందు వేసి చెవులో ఊత్తం పురుగు పడిపోతుంది అని ఎప్పిపోతుంది. పిప్పి పన్నుకి పురుగు ఉండదు, లోపల పురుగుండే జబ్బు వేరే ఉంది. ఉండే వాళ్ళకి అలా ఉంటాయి. అలాగే ఒక ఏజ్ అయ్యేటప్పటికి వాపులు వస్తాయి. వాపు వచ్చి కురుపు వచ్చి ఆ కురుపులోంచి పురుగు వస్తుంది. ఎముకలు కురుపులు వస్తాయి. అంటే ఎముక లోపల పస్ ఫార్మేషన్ వచ్చి వాపు వచ్చి ఆ ఎముకలోంచి పురుగులు వస్తాయి. 2-3 తడవలు అలాగే వచ్చినాయి ఒక కుర్రవాడికి. ఆ 2-3 తడవలు పోతాడని అనుకున్నాం. దక్కేటువంటి వ్యవహారం కాదు. రాజుగారు పిల్లవాడు వాడికి లెకసిస్ లక్షణాలతో పురుగులు వచ్చినాయి. కురుపుతో కాళ్ళలో వస్తే లెకసిస్ టెనం వేస్తే 48 గంటల లోపల 136 పురుగులు పడినాయి కాళ్ళలోంచి. కుర్రవాడు బతికాడు, బయటపడ్డాడు. గుర్తుందా? అలా పడుతూనే ఉన్నాయి. బాగా తగ్గిపోయింది, బతికాడు. తర్వాత మళ్ళా వచ్చినాయి నెక్స్ట్ టైం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కంజెనిటల్లీ ఆల్మోస్ట్ ఇన్క్యూరబుల్ కేస్. ఇప్పటికీ ఇంకా ట్రై చేస్తున్నాం. హీఈస్ జస్ట్ గెటింగ్ బెటర్ ఆఫ్టర్ ఏ ట్రీట్మెంట్ ఆఫ్ 8 or 9 years. చెప్పలేము ఏమవుతుందో ఇంకా. ఇప్పటికి కూడా కండిషన్ అది. అంటే బైబర్త్ అలాంటి ఆల్ ది 3 మయాజమ్స్ అన్నానే ఆ రకమైన కేసు. తర్వాత రెండో మోటు వాడిని సేవ్ చేసింది. ఇది కూడా రాసుకోండి. లెకసిస్ పురుగులకి పెద్ద రాసుకోకూడదు. వాడికి లెకసిస్ ఇండికేట్ అయింది కనుక లెకసిస్ వేస్తే పురుగులు పడిపోయినాయి. ఈ చెప్పబోయే డ్రగ్ రాసుకోండి. హెక్లా లావా, అల్యూమినియం మొదలైనటువంటి కొన్ని మెటాలిక్ సాల్ట్స్ తో కలిసినటువంటి ఒకనొక అగ్నిపర్వతపు లావా గ్రీన్లాండ్ ఐలాండ్స్ లో ఒక చోట వస్తుంది. సారీ, గ్రీన్లాండ్ కాదు, ఐస్లాండ్ ఏరియాలో వస్తుంది. దాని మీదుగా గాలి వచ్చినప్పుడు గొర్రెలు మేకలు వరుసన పురుగులు పడి జబ్బు చేసి చనిపోవటం చూశాడు ఒక హోమియోపతి. చూసి ఆ చనిపోయిన వాటిని పోస్ట్ మార్టం చేస్తే ఇంత పురుగులు ఉన్నాయి. అప్పుడు ఆ లావా తీసి పొటెంటైజ్ చేశాడు ఆయన. చేస్తే ఈనాడు చాలా అడ్వాన్స్ అయిపోయినటువంటి క్యాన్సర్ కేసులు 60 ఏళ్ళు ఆయన క్యూర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాడు ఈ ఒక్క సింగిల్ డ్రగ్తో. కృష్ణా జిల్లా చౌదరి గారు చాలా పెద్దవాడు. హాస్పిటల్లో ఆ మోకాలు అదే ఆ అడుగున మనవ దగ్గర కొంత ముక్క కూడా తీసేశారు. అది మాదే అన్నారు డాక్టర్లు. అక్కడికి ఇలా కలిసిపోయింది. వాళ్ళు ఆ ముక్క తీసేసి అలా కుట్టారు, మన చెప్పులు కుట్టినట్టు కుట్టారు, బాటా షూ వల్లే. అలాంటిది దానంబడి అలా డెవలప్ అయిపోవటం మొదలెట్టింది. ఆ కండిషన్ లో వచ్చారు. వస్తే హెక్లా లావా సెలెక్టెడ్. దీన్ని డోసేజ్ తో జాగ్రత్తగా వేస్తూ ఉంటే అది అలా క్యూర్ అవ్వకుంటూ వచ్చింది. అందరూ అలా నిర్ఘాంతపోయినారు. క్యూర్ అవటం ఏమిటని మేము నిర్ఘాంతపోయినాం. క్యూర్ అవటం అనేది ఎరగం ఆ కేసు. అందుకని కనుక హెక్లా లావా ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ పేషెంట్ కండిషన్ బట్టి మామూలుగా సేఫ్ డోసేజ్ 6 పొటెన్సీతో స్టార్ట్ చేసుకోవాలి.
ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ ప్రూవ్డ్ డ్రగ్. ఇట్లాంటి వెల్ ప్రూవ్డ్ డ్రగ్స్ కానివి వేరే ఒక పూట చెబుతాను, వాటికి మెంటల్స్ ఉండవు. అందుకని చాలా జాగ్రత్తగా వాడాలి. 6 దగ్గర నుంచి పనిచేసి మనిషికి క్యూర్ నిజంగా అవుతూ ఉంటే, పేషెంట్ బెటర్ అవుతూ ఉంటే నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాలి. ఇప్పుడు మన ఈ ఆర్నికా మొదలైన వేసినట్టుగా రావందాడిగా వేయకూడదు ఈ మందులు. ఎందుకంటే అదేస్తే ఏమవుతుందో ఇంకా ప్రూవ్ అవడం పూర్తి అవ్వలే. మెంటల్ సిమ్టమ్స్ మోడాలిటీస్ పూర్తిగా రాలేదు, ఎక్స్పెరిమెంట్స్ లో ఉన్న డ్రగ్స్. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ అక్యూట్ కండిషన్స్ లో ఈ మోడాలిటీ ఉంటుంది ఆర్నికాకి. ప్రాస్ట్రేటెడ్ అంటే మంచం మీద లేవలేడు, పడుకుని నీరసం, నిస్సత్వం అయిపోయింది. స్టూపిడ్ అంటే తెలివి తిన్నగా పని చేయటం లేదు. మనం వంక చూస్తున్నాడు ఒక్కో మాట, చూడటం లేదు ఒక మాట, అలాగా పిచ్చిగా వెర్రిగా ఉంటుంది. వెర్రి చూపు, కొంత తెలుస్తుంది కొంత తెలియదు. స్టూపర్తో కూడా ఉంటుంది, మత్తు మొగత కూడా ఉంటుంది. ఇంకా కొంచెంసేపు పోతే కొంతసేపు ఒక్కొప్పుడు అన్కాన్షియస్ అంటే స్మరణ లేదు, స్పృహ లేదు కొంతసేపు. దాంతోపాటు డెలీరియస్, సంధి లక్షణములు ఏదో గొణుగుచుండును. ఫుల్ ఆఫ్ డ్రీమ్స్, పూర్తిగా కలవరింతలు. తర్వాత లేపితే లేస్తాడు, మీరు ఏదైనా ప్రశ్న వేస్తూ ఉంటే మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. అది గోస్ ఇంటూ స్టూపర్ వెన్ ఎరౌజ్డ్. గోస్ ఇంటూ స్టూపర్ వెన్ ఎరౌజ్డ్. గోస్ ది పేషెంట్ గోస్ ఇంటూ స్టూపర్ వెన్ ఎరౌజ్డ్ అంటే ఎవరా అంటే ఏమిటి బాధలు ఉన్నాయి, మళ్ళీ పడిపోతుంది. మీరు ప్రశ్న వేసే లోపల నిద్ర వస్తుంది, మళ్ళీ చేత్తో కొడితే మెళుకు వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఇరప్షన్ ఫీవర్, పొంగు, తడపర, ఆటలమ్మ, సర్పి, మసూచి, వీటికి ముందు వచ్చే జ్వరాలు, లేదా కొన్ని రకాల టైఫాయిడ్లు. అప్పుడు ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉంటాయి. రాగానే ఆర్నికా వేస్తే ఒంటి మీదకి రావాల్సినటువంటి పొక్కులు కానీ ఎదురవలసి ఉంటే అది గబగబా 2 రోజుల్లో వచ్చేస్తుంది, అన్ని తేలికైపోతాయి. లేదా సప్రెస్ చేసి చెడగొట్టినటువంటి కేసులు ఈ కండిషన్ లో పెడతాయి. మామూలుగా పొంగు రావాల్సిందే, పొంగు జ్వరం రాగానే మెటాసిన్ ధనామని వేసేసాం. వేసేటికి జ్వరం తగ్గిపోయి మనిషి మగతలోకి వెళ్ళిపోయాడు. నిద్రలే పెడుతుంటే ఏం తాగుతారా, కాఫీయా, ఆకలేస్తుందా లేదా అని అడుగుతుంటే కాఫీ, పెట్రోల్, కిరసనాయిలు అంటాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. ఏం చేత ఇరప్షన్స్ సప్రెస్. ఒంటి మీదకి రావాల్సినటువంటి దాన్ని మనం వేసిన మెటాసిస్ ఏం చేసింది, ఫీవర్ ని లాగేసింది. ఇంకా ఇరప్షన్ బయటికి రాలేదు, పేషెంట్ చనిపోవడం తథ్యం. ఇరప్షన్ రాకపోతే పుట్టి మామూలు పొంగు జ్వరం కారణంగా చనిపోతారు తెలుసునా, ఇరప్షన్ బయటికి రాకపోతే. ఫ్యాటల్లీ డేంజరస్. అలాంటి కండిషన్ లో ఇండికేట్ అయినటువంటి డ్రగ్స్ వేరే సెట్ గా రాసుకోండి ఆర్నికాతో పాటు. ఇరప్షన్ సప్రెషన్, పేషెంట్ వెంట్ ఇంటూ స్టూపర్. ఆర్నికా సిమ్టమ్స్ ఉంటాయి చూడండి కొందరికి. 2 ఎపిస్మెల్ సిమ్టమ్స్ ఉంటాయి చూడండి. ఎపిస్మెల్ సిమ్టమ్స్ ఏంటి, విపరీతమైన గొంతు నొప్పి. ఫీవర్ డౌన్ కాగానే గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఏం చేత ఈ బయటికి రావాల్సిన ఇరప్షన్ గొంతులో వస్తుంది, చనిపోతాడు, జాగ్రత్తగా ఉండాలి. లేదా లంగ్స్ లో వస్తుంది, బ్రాంకస్ లో వస్తుంది, నాలికంతా పుండైపోతుంది, చాలా టాప్ మీద నొప్పి, పెయిన్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హెడ్, ఇక్కడ స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్, మెడలు బిగిసిపోతాయి, అన్కాన్షియస్,
మన స్మరణలో ఉండడు. తర్వాత కంటిన్యూస్లీ రిపీటింగ్ క్రై, కేక పెడుతూ ఉంటాడు. అట్లా మత్తులో ఉండి అట్లా పెడుతూ ఉంటాడు. పెట్టరిచినట్టుగా అదే రకమైన ఇంటర్వల్లో కేక వస్తూ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ది సెరిబ్రల్ క్రై ఆర్ ది క్రై ఆఫ్ ఎన్కెఫలైటిస్, సెఫాలిక్ క్రై అంటారు. తెలివిలో ఉండడు, కళ్ళు ఉబ్బరిస్తాయి, ఐలిడ్స్ సోలెన్, ఫేస్ పఫీ, మొహంతా ఇట్లా బయటికి బ్లోట్ అవుతుంది, రెడ్ ఎర్రగా అయిపోతుంది. ఏపిస్ లక్షణాలు. ఏపిస్ వేస్తే ఒకరోడికి ఎట్లాగే జ్వరం వచ్చి మత్తులోకి వెళ్ళిపోయినాడు. ఒక కంపౌండర్ గారి మేనల్లుడు. ఆ కంపౌండర్ గారు జ్వరం రాగానే అటు ఇంజక్షన్ ఇటు టాబ్లెట్ రెండు బిగించాడు. సవ్యసాచివలే. సరే కురవాడికి జ్వరం తగ్గింది, మంచి పిల్లవాడలే, అలా పడిపోయినాడు. బోర్లా లేవటం లేదు. పెదవాళ్ళటేరులో ఉండేవాళ్ళం. పక్కనే కదలటం లేదండి అన్నాడు. వెళ్ళి చూస్తే ఎరప్షన్ ఫీవర్ అనుమానంగా ఉంది, మెడ మీద చిన్న పొక్కు ఉంది. అప్పుడు వెంటనే ఏపీస్ 200 తీసుకొచ్చి వేశాం. చూస్తూ ఉంటే అరగంట సేపట్లో పొక్కులు 2-3 వచ్చినాయి. ఇట్లా కళ్ళెత్తి చూశాడు, మళ్లీ పడిపోయాడు. పొటెన్సీ చాలలేదు. సప్రెస్ అయినటువంటి ఎరప్షన్ ని బయటికి లాగలేకపోయింది. 200. ఏపీస్ 1M మన దగ్గర లేదు. తెచ్చే లోపల బతుకుతాడో లేదో అనుమానంగా ఉన్నది. గురక కూడా పుట్టింది, శ్వాస ఒక రకంగా ఉంది. స్కూటర్ మీద వెళ్లి 1M పట్టుకొచ్చారు. 1M వేశాం. కళ్ళు తెరిచి చూశాడు. మంచినీళ్ళు కావాలంటే కావాలన్నాడు. పావు గంటలో పాలు కావాలంటే కావాలన్నాడు. తర్వాత మధ్యాహ్నం 1:30కి వేశాం. సాయంత్రం 5:30కి రాత ఉసిరికాయ పిందలంతంత పొక్కులు ఇలాగా ఒంటి మీద వచ్చేసినాయి పైనుంచి కిందికి. వండర్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల పొక్కులు వచ్చేయటం. మనిషి తేలికపడ్డాడు. అంతే. ఇలాంటి వాటిలలో ఇది ఒకటి రకం. ఏపీ జింకం మెటాలికం సప్రెస్ అయిపోగానే ఫీవరు ఏది టాబ్లెట్తోనో దేంతోనో ఏమవుతుంది, తెలివి తప్పిపోయి ఇలా అంటూ ఉంటారు. అంటే భజన సమాజం ముద్రలు వస్తాయి. హరిదాసు పట్లో ఉంటుంది. ఈ వేళ్ళు ఇలాగా అంటూ ఉంటారు, కాళ్ళు ఇలాగా మంచానికి వేసి రుద్దుతూ ఉంటారు. కాళ్ళేమో మంచం కేసి రుద్దుతూ ఉంటారు, చేతి వేళ్ళు ఇలా అంటూ ఉంటారు. తెలివి ఉండదు. ఇట్లా పక్కకు పడుకుని బళ్ళను కక్కుతూ ఉంటారు. ఉండుండి అరగంటకో 30 గంటకో చిన్న ఫిట్ కన్వల్షన్ లాగా వస్తూ ఉంటుంది. కన్వర్షన్ రాకపోయినా ఈ మిగిలిన లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన మన తెలివిలో ఉండరు. ఈ మోస్తరుగా వారం 10 రోజులు బతుకుతారండో వీళ్ళు. ఈ లోపల ఎవడన్నా దయామయుడు రాడో, జింకం మెటాలికం వేయడో అన్నట్టుగా బతుకుతారు. పాపం వేస్తే మాత్రం బతుకుతారు, లేకపోతే వారం రోజులు అయిన తర్వాత పోతారు. దిస్ ఈజ్ టిపికల్ జింకం మెటాలికం 200. ఒకటే డోసు వేస్తే వెంటనే వాంతులు కడతాయి. పైగా వీడికి డీహైడ్రేషన్ వస్తుంది. లోపల ఏం ఇవ్వడదు, వాంతులు కట్టి ఇవ్వడుతుంది. అక్కడి నుంచి వెనక్కి తిరుగుతుంది. కనుక ఇరప్షన్ సప్రెస్డ్ అనే దాంట్లో గుర్తుండవలసినది. శుభ్రం మెటాలికం వాంతులు, కన్వల్షన్స్ ఇలా మెలుచుకుని పోతా, ఇట్లా తిరిగిపోతా. ఉండుండి ఫిట్ వస్తూ ఉంటుంది, ఇట్లా తిరుగుతుంది. చేతులు కాళ్ళు కొంకర్లు పోవటం, పిక్కల్లో తన్నేసేయటం, కడుపులో లోపల మెలిపెట్టేస్తున్నట్టు ఉంటాం. వాంతులు. ఎంచేత ఇరప్షన్ ఫీవర్ లో మెటాసిన్ వేశారు, లేదా క్లోరో స్టెప్ వేశారు. ఇది ఉత్తర టైఫాయిడ్ కాకుండా ఉండగలందులకు గాను ముందు వేశారు అన్నమాట. గాయపిండాలే అప్పుడు వస్తాయి. క్యూప్రోమెటాలికం 200 వేస్తే వెంటనే ఒక అరగంటలో తెలివి వస్తుంది కుర్రాడికి. ఈ ఫిట్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. క్యూప్రోమెటాలికం చదువుకోవాలి జాగ్రత్తగా.
ఏం అక్కర్లేదు. ఏ సింగిల్ డోస్ ఆఫ్ ది ఇండికేటెడ్ మెడిసిన్ విల్ ఆటోమేటికల్లీ న్యూట్రలైజ్ ఆల్ దోస్ థింగ్స్. అవి చేయవలసిన పని చేస్తాయి కానీ ఒంట్లో ఉండవు. 24 hours లో ఎలిమినేట్ అయిపోతాయి ప్రతి డోసు అలోపతిలో వేసినవి. అవేం చేయండి. మళ్ళీ ఈ మందు పడ్డాక ఇంకోటి వేస్తే ఈ వేసిన డోసు న్యూట్రలైజ్ అవుతుందేమో అని భయమే కానీ అంతకంటే ఏం లేదండి. అవి మ్యాసివ్ డోసెస్ కదా. ఇది మీకు డైల్యూషన్ లో వేసిన డోసు ఊరికే విరిగిపోతుంది ఆ అవతల డోసులో. ఈ డ్రగ్స్ బాగా ముఖ్యంగా యాంటిమోనియం టార్టారికం. మందులు వేసి సప్రెస్ చేయకపోయినా వాటంతా ఒంటో వైటాలిటీ తినగా లేకపోయినా ఎన్ని డ్రగ్స్ కూడా కావాల్సి వస్తాయి ఒక్కొక్కడు. వీటిలో ఏదో ఒకటి. అంటే అంతకుముందు మందు వేసే జ్వరం సప్రెస్ చేయక్కర్లే. వైటాలిటీ తినగా లేకపోతే జ్వరం పైకి రాదు, ఇరప్షన్ తినగా పైకి రాదు, డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి వాటిలలో తుమ్ములు, ముక్కంబడి నీళ్లు, కళ్ళంబడి నీళ్లు, గొంతులో గురక, దగ్గుతూ ఉంటే లోపల ఎంతో కఫము కళ్ళే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. యాంటిమోనియం టార్చర్ వేస్తే వెంటనే ఒంటి మీదకి ఇరప్షన్స్ వచ్చేస్తాయి. 2-3 గంటల్లో పేషెంట్ సేవ్ అవుతాడు. ముఖ్యంగా చెమటలు పోస్తూ ఉంటాయి మొహాన. ఈ దగ్గు అది వచ్చినప్పుడు సఫకేషన్ ఉంటుంది. మొహం అంతా కన్నా ముక్కు చల్లగా ఉంటుంది. యాంటిమోనియం టార్చ్ వాడికి మొహం అంతా వేడిగా ఉండి ముక్కు చల్లగా ఉంటుంది. ఇప్పుడు కాదు, అది వచ్చినప్పుడు వాళ్ళకి డాక్టర్ చూసుకునేందుకు కాదు, పేషెంట్కి చూడటానికి. ఏదో కొత్తగా ఉపనయనం చేసి సంధ్యావందనం నేర్పుతూ ఉంటే ఓం భూ అని ముక్కు పట్టుకోండి అంటే ఆ చెప్పిన ఆయన ముక్కు పట్టుకున్నట్టు. ఈ డ్రగ్స్ సల్ఫర్ కూడా వీటితో గుర్తుంచుకోవాలి. వీటిలో ఏదైనా తిన్నగా టైమ్లీగా పనిచేయకపోయినా మందకొడిగా పనిచేసిన సల్ఫర్ 30 ఓ డోసు వేస్తే ఇంతకు ముందేసిన డోసును ఓ తందంతో ఫస్ట్ క్లాస్ గా పనిచేస్తుంది. కనుక ఇప్పుడు చెప్పినవి అక్యూట్ కండిషన్స్ లో ఉన్నటువంటి ఫీవర్స్, ఆర్నికా ఫీవర్స్. ఇది ఆర్నికా ఫీవర్ అనడానికి గుర్తేమిటి? ఒంటి మీద కొన్ని చుక్కల లాంటివి ఏర్పడతాయి ఎర్ర ఎర్రగా, పొంగు జ్వరాల్లో కనిపించినట్లు. పొంగు కాకపోయినా చర్మం మీద ఎర్రటి చుక్కలు కనిపిస్తాయి. నెక్స్ట్ మోడాలిటీ. ఇలాంటి అక్యూట్ కండిషన్స్ లోనే ఇంకా కొన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అది ఇక్కడ చెబుతున్నారు. ఫీవర్ 101, 102 ప్రాంతం ఉంటుంది. ఆర్నికా వాడికి జ్వరం 102.5 దాటి వెళ్ళదు ఫీవర్. తర్వాత చిల్, చలేస్తుంది, చలిచలిగా ఉంటుంది, కప్పుకోవాలంటాడు. తర్వాత మోటిల్డ్ స్కిన్. ఈ చుక్కలు జ్వరంతో పాటు ఈ చుక్కలు ప్రారంభిస్తాయి. మోటిల్డ్ అంటే చుక్కలు చుక్కలుగా ఏర్పడుట స్కిన్ మీద. ఈ జ్వరం అయినా సరే ఇలాంటి జ్వరమే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్, ఒక యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన తర్వాత జ్వరం వచ్చి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఆర్నికా 200 వేయాలి. మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి కనుక. యాక్సిడెంట్ తాలూకు షాక్ వలన అయి ఉండొచ్చు. తప్పనిసరిగా షాక్ వలన వచ్చిన జ్వరం అయితే ఇలాంటి లక్షణాలకి ఆర్నికాయే కావాల్సి వస్తుంది. చూసి కూడా షాక్. ముఖ్యంగా తాను అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం ఎక్కువ మంది ఆర్నికా వాళ్ళు ఉంటారు. అంటే తను అయిపోయింది అని అనుకుని బయటపడ్డ కండిషన్స్ లో ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్ అనమాట. గడుచుకుని చేరాలంటారు చూడండి. ప్రాణం పోయింది, నదిలో పడిపోతాడు, గవాలను తీస్తారు వెంటనే. కానీ ఈ లోపల వాడు అన్ని అప్పగింతలు అయిపోతాయి మెంటల్ గా. తీసిన తర్వాత ఆర్నికా జ్వరం వస్తుంది. నిద్ర పడితే అంటాడు, అంటే మునుగుతున్నాను ఇంకానని. యాక్సిడెంట్ వాడు కూడా అంతే. అలా నిద్రపట్టాడు అని అరుస్తాడు. ఏమిటంటే అలా తన శరీరం 2-3 ముక్కల్ని 2-3 లైసెన్స్ కూలీలు స్టేషన్ లో మోసుకుని వస్తున్నట్లు ఇలాంటివి వస్తాయి. అరుస్తాడు, వాడు ముక్కలు మోసుకెడుతున్నారు, దగ్గరగా తీసుకురండి అంటాడు. ముక్కలు దూరంగా వెడితే తను పోతానేమని భయం. ఇలాంటి స్వప్నాలు వస్తాయి ఆర్నికాకి. కనుక ఈ ఫీవర్స్ రకం కూడా దాంట్లోవే. ఈ అన్నిట్లో కూడా
బాడీ కోల్డ్ అండ్ హెడ్ హాట్ ఉంటుంది అన్ని కాళ్ళకి. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి ఇంత జ్వరంలో. ఒళ్ళు మామూలుగా కొంచెం వేడిగా ఉంటుంది, తలకాయ బాగా వేడిగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒక్కొప్పుడు ఇన్వాలంటరీ డిశ్చార్జెస్ ఉంటాయి. స్టూపర్ ఉండి మగతం ఉండి తెలియకుండా ఒంటేలు విరేచనము అవుతూ ఉంటాయి. రోస్టాక్స్ వాడికి కూడా అవుతాయి, కానీ వాడికి కంగారు ఉండదు. వీడికి మగతతో పాటు కంగారు ఆత్రత ఉంటుంది. వాడికి మగతే గాని కంగారు ఆత్రత ఉండదు. సెన్సోరియం డల్ వాడికి. చెవులు వినపడవు, కళ్ళు కనపడవు రోస్టాక్స్ వాడికి. వీడికి అక్కర్లేని కూడా వినపడతాయి ఈ మగతలో. రైలు వస్తుంది, మీదేవో పడుతుంది, ఇట్లా నదిలో పొంగుతూ ఉంటుంది మెల్లిగా రైలు. కళ్ళలో ఓ ఓ ఓ అని అరుస్తాడు. మామూలుగా పడ్డట్టు పడదు కళ్ళలో. గోదావరి బ్రిడ్జి పెంచి ఇలాగా పురుగల్లే నదిలోకి ఇలా దిగుతూ ఉంటుంది, అందులో తనుంటాడు అనమాట. ఇలాంటి కళ్ళు వస్తాయి, టార్చరస్ గా ఉంటాయి. గిలగిలగిలగిల అడిపోతుంటాడు.